మహాపరిశుద్ధుడా, మీకు స్తుతి ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ ఉన్నాం. కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ పాసనికి వస్తున్నాం. 2025 ప్రత్యేకంగా ప్రభు డిసెంబర్ 29వ తారీఖు దాసురాలు ఆయన మొత్తాన్ని దాసురాలు బట్టి అన్నం గారికి వందనాలు. మరి మీ సేవలో మీరు నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు. మరి నాయన ఆంధ్రయ్య గారిని బట్టి మీకు వందనాలు. నీతి మంత్రులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకారం. వృద్ధాప్యంలో మీ పాదాల చెంత మీ దాసుని ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. నా ప్రియ కుమారుడు, ఆయన చిన్న కుమారుడు తండ్రి, తనకి 2 వనలు 2 ఒక్కరు నాయన చెల్లి ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. అందరినీ మీరు సేవలో పరిచయం నిలబెట్టి ఈ దాసుని మీరు ఏర్పాటు చేసుకొని పిలుచుకొని ఈ ప్రాంతంలో నిలబెట్టుకొని మరి తండ్రి దాదాపుగా 17 గ్రామాల్లో పరిచయం ఇచ్చి తండ్రి నాయన సంఘాన్ని ఇక్కడ స్థాపించడానికి సహాయం చేశారు. మీ దేన దాసులను బట్టి కుమార్తెను బట్టి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వివాసాన్ని బట్టి వందనాలు, పరిచయాన్ని బట్టి వందనాలు. రానున్న దినాల్లో నాయన మీ మీద కట్టుకునే మందిరం కొరకు వందనాలు. బిడ్డలందరికీ కావాల్సిన ఈవులు ఆశీర్వాదాలు దయచేయండి. వచ్చిన మా సేవకులందరూ నేహమయ్య గారిని బట్టి ఆయన ప్రేతయ్య గారిని బట్టి పేదయ్య గారిని బట్టి ఆయన యోధానందం బట్టి మీకు వందనాలు. ఎప్పుడో ప్రత్యేకంగా మనందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు, మా కుటుంబాలు జ్ఞాపకం చేసుకుని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఈ సంవత్సరం ఆఖరిలో కూడా ఇలా కలుసుకొని ఆయన మళ్ళీ రానున్న దినాల్లో కలుసుకోవడానికి మీ కృపను మాకు ఇస్తున్నందుకు వందనాలు. ఈ ఫ్యామిలీ ఫెలోషిప్ని మీరు నడిపిస్తున్నందుకు వందనాలు. కృప చూపుతున్నందుకు వందనాలు. బలపరుస్తున్నందుకు వందనాలు. దయ చూపిస్తున్నందుకు వందనాలు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ముందు కొనసాగే కృపనిచ్చినందుకు వందనాలు. ఇటు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ సేవకులు ఇచ్చిన ఈ అర్పణలను దీవించండి. చేసిన ఆతిథ్యాన్ని దీవించండి. ఆయన తీసిన ప్రతి పానీయాన్ని దీవించండి. ఆయన మీరు మహిమ తెచ్చుకోమని నేను అయితే పనులు ఇక్కడ జరుగుతున్న ఆదివారం ఆరాధన, శుక్రవారం ఉపవాస ప్రార్థన, స్త్రీల సహవాసం, యవనస్తుల కూడిక, సండే స్కూలు అన్నిటిని పరిచయం విస్తరించినట్లు సహాయం చేయండి. ఆయన సంఘ ప్రార్థన కూడా దీవించండి. ఆయన ఈ స్థలం కలిగిన వారు బహు కోటీశ్వర్లు ప్రభు. గత 16-17 సంవత్సరాలుగా మీ దాసు ఇదే స్థలంలో ప్రార్థన చేస్తున్నాడు. వారు రక్షించబడింది ఈ స్థలం నీ మందిరంగా కూడా మార్చబడదు. వారు కనికరించే దేవుడు ప్రభు. మీరు అప్పుడు చెప్పారు పరిచర్యకెళ్ళి ఎవరు యోగ్యులో వారి ఇంటికాడ నివాసం సేవ చేయమన్నాం. కుటుంబానికి నాయన గ్రామానికి యోగ్యులు నాయన స్థలం కలిగిన వ్యక్తి నాయన ఆయనతో మీరు మాట్లాడండి. మనకి రక్షణ ఇవ్వండి నాయన. కుటుంబాన్ని దీవించండి ప్రభు. సేవకులకి ఇస్తే ఆశీర్వాదం గుర్తెరగని సహాయం చేయండి. అటు యజమానులు మీరు మార్చమని ప్రార్థన చేస్తారు. మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి.